నాలో నేను కొన్ని నిజాలతో మీ ముందు. సెల్ ఫోన్ లైఫ్స్ తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లైఫ్ ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఎంతో మార్పు. ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మారుమూల కుగ్రామం పెనుగొండ. ఆ రోజుల్లో ఫోన్లు అంటేనే భయంగా ఉండేది, ఏ వార్తలు వస్తాయా అని. అయినా ఫోన్లు కూడా ఒక స్టేటస్ సింబల్గా ఉండేది. ఆ రోజుల్లో జమీందారులలోనూ, పోలీస్ స్టేషన్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ ఫోన్లు ఉండేవి. ఫోన్ వచ్చిందంటే భయం, ఏ వార్త వస్తుందోనని. బాస్ ఫోను, అంబులెన్స్లో ఫోను, హాస్పిటల్లో ఫోను, ప్లేగ్రౌండ్లో ఫోను, స్టేడియంలో ఫోను, నించుంటే ఫోను, కూర్చుంటే ఫోను, పడుకుంటే ఫోను, వంటింట్లో ఫోను, ఎక్కడ చూసినా ఫోను, జిమ్లో ఫోను, ఆఫీసుల్లో ఫోన్లు. పూర్వం రోజుల్లో ఫోన్లు చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసేవాళ్ళం. ట్రంకాలు బుక్ చేసుకుని 6ంటికి కావాలి, 8ంటికి కావాలి, పొద్దున్న 10ంటికి కావాలి అని షెడ్యూల్ చేసుకుని మరి ఆ టైంకి వెళ్ళి ఆ ఎక్స్చేంజ్లోనూ అక్కడ మాట్లాడేవాళ్ళం. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవ్రీ సెకండ్కి ఒక్కొక్క ఫోన్ రావటం మనలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. నిజానికి ఆలోచిస్తే టెక్నాలజీ తప్పు కాదు, అది మనలో ఉన్న తప్పు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కొత్తగా చేసిన సర్వేలో ఇండియాలో మొబైల్ ఫోన్ యూజర్లు 1.2 బిలియన్ ఉన్నారు. అదే స్మార్ట్ ఫోన్ యూజర్లు అయితే 600 మిలియన్ ఉన్నారు. చూడండి, 40 ఏళ్ల క్రితానికి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫోన్ వాడకంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్లు వచ్చేసాయి. మొన్న మా ఇంటికి పని చేయడానికి వచ్చిన పని మనిషి చేతుల్లో వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతుంది. చూడు, ఆవిడ కూడా తన జీవన శైలిని మార్చేసింది ఒక ఫోన్తో. మొబైల్ ఫోన్ వాడకం చాలా కామన్ అయిపోయింది. ఫోన్ లేదు అంటే, అయ్యో మీకు ఫోన్ లేదా అని చాలా విచిత్రంగా చూసే రోజులు ఎదురయ్యాయి. మనందరి నిజ జీవితాల్లో భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకుని ఇద్దరు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. రాత్రి 10 అయినా 12 అయినా 2 అయినా. కాలంతో పాటు మార్పు సహజం, టెక్నాలజీతో పాటు మార్పు సహజం. పూర్వం రోజుల్లో అమ్మలు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేవారు చిన్నప్పుడు. ఇప్పుడు మోడర్న్ అమ్మలు వాళ్ళ పిల్లలకి మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి కార్టూన్ సినిమాలు చూపించి గోరుముద్దలు తినిపిస్తున్నారు ఈ కాలం మోడర్న్ అమ్మలు. ఏది ఏవైనా మొబైల్ వాడకం చాలా ఎక్కువ అవుతుంది ప్రజల్లో. అందరూ కొంచెం శ్రద్ధ తీసుకుని మొబైల్ వాడకాన్ని తగ్గిస్తే జీవితాలు ఎంతో ఉల్లాసకరంగా ఉంటాయి. మొబైల్ వాడకం తగ్గించి మీరు మీ ఫ్యామిలీతోనూ మీ పిల్లలతోనూ హాయిగా కాసేపు టైం గడపండి. జీవితం ఎంతో ఉల్లాసకరంగా ఉంటుంది. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, పనున్నా లేకపోయినా 5 నిమిషాలకు ఒకసారి మొబైల్ చూసుకుంటూ ఏమిటో ఫింగర్ ఆ మొబైల్ నుంచి తీయరు. యాప్లు నొక్కుతూ కూర్చుంటారు, వాట్సాప్ చూస్తూ కూర్చుంటారు, వీడియోలు చూస్తూ కూర్చుంటారు. అదంతా టైం వేస్టే అనిపిస్తుంది నా దృష్టిలో. మొబైల్ వాడొద్దని చెప్పట్లేదు, మొబైల్ వాడే విధానాన్ని తగ్గించండి అని చెప్తున్నాను. అవి మొబైల్ ఫోన్లు లేని రోజులు. ఇంట్లో కనీసం ల్యాండ్లైన్ కూడా లేదు. ఆ రోజుల్లో ఒకసారి ఎవరన్నా కలవాలి అంటే అది ముందు రోజు సాయంత్రమే ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఆ టైం ప్రకారం కలిసేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఇలా ఫోన్లు లేవు. అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో ఖచ్చితంగా టైం ప్రకారం కలిసేవాళ్ళం. మరి ఈరోజు ఇన్ని మొబైల్ ఫోన్స్ వచ్చినా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో ఉండలేకపోతున్నాం. ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది, ఐఎమ్ రీచింగ్ ఇన్ 5 minutes, నేను ఇంకొక 5 నిమిషాల్లో మీ ముందుంటున్నాను అంటున్నారు. కొన్ని ప్లేసుల్లోనూ రెస్టారెంట్లోనూ మొబైల్ ఫోన్ వాడకాన్ని రద్దు చేశారు. ఎందుకంటే మన ప్రైవసీ కోసం కొంచెం వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పాలి. ఫోన్ చేతిలో ఉంటే ఏదో మెసేజ్ చూస్తూనో ఫోన్లు చేస్తూనే ఉంటాం. రెస్టారెంట్కి వెళ్ళి ఉపయోగం ఏముంది? ఫ్యామిలీతో పాటు మంచి టైం గడపపోయిన తర్వాత. మనం మా ఫ్రెండ్తో హోటల్కి వెళ్తే హోటల్లో ఉన్న యాజమాన్యం వాళ్ళు వచ్చి ఒక చిన్న బాస్కెట్లో మన ఫోన్లన్నీ పెట్టుకున్నారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఈ పద్ధతి ఏదో చాలా బాగుందనిపించింది. చాలా ఉల్లాసంగా చక్కగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ 2.5 గంటలు గడిపేశాం. మొబైల్ చేతిలో ఉంటే చాలు, దూరాలు దగ్గరవుతున్నాయి. ఎక్కడో వైజాగ్లో పెళ్లి జరుగుతూ ఉంటే హైదరాబాద్లో కూర్చుని పెళ్లి చూస్తూ జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అక్షంతలు వేసేయచ్చు మొబైల్ మీద. ప్రపంచాన్ని దగ్గరగా చేసిన
ఈ మొబైల్కి మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ ఏంటో తెలియదు. సమాజంలో నేను కొన్ని ఇన్సిడెంట్లు చూశాను. అవి భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతురి మధ్య ఎన్నో బంధాలని ఈ సెల్ ఫోన్ తెంచివేసింది. ఎక్కడో ఉన్న అట్లాంటాలో మనవరాలి పెళ్లి. అనకాపల్లిలో కూర్చున్న అమ్మమ్మ తన మనవరాలి పెళ్లిని చిన్న ఫోన్లో వీక్షిస్తుంది. చాలా గొప్పగా ఉంది. ఆనంద బాష్పాలతో అమ్మమ్మ పట్టలేనంత సంతోషంతో తన మనవరాలు ఏ ఎమోషన్స్ లేని ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ వీరి మధ్యన ఒక బంధం కట్టిపాడేసింది. ఇలా చెప్తూ పోతే ఇంకా ఎన్నో ఇన్సిడెంట్లు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీనేజర్ల మధ్య సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. పగలు రాత్రి తేడా లేకుండా సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. చెప్పాలంటే సోషల్ మీడియా టీనేజర్స్లో ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఒక బటన్ వేలు నొక్కుడుతో ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్ని సెల్ ఫోన్లో చూసేయచ్చు. కానీ పేరెంట్స్గా ఉన్న మనకి అనిపిస్తూ ఉంటుంది, రాత్రి టైంలో వీళ్ళు మొబైల్లో ఏం చేస్తూ ఉంటారో అని భయంగానే ఉంటూ ఉంటుంది. ఫోన్ బాగా వాడే టీనేజర్స్కి ఫోన్ లేకపోవడం కానీ, ఫోన్ చూడకపోవడం కానీ అది ఒక వ్యాధి లాంటిది. దాన్నే నోమోఫోబియా అంటారు. యావరేజ్గా 100 మంది టీనేజర్స్లో 77% మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. 100 మందిలో 61 మంది ప్రొద్దున లేవగానే వాళ్ళ సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. యావరేజ్గా ఒక రోజులో 80 సార్లు మొబైల్ ఫోన్ చూడటం జరుగుతుంది. ఒక రోజులో 5 గంటల సమయం సెల్ ఫోన్ మీద, అంటే సుమారుగా నెలకి 150 గంటలు వారు మొబైల్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. టీనేజర్ల మధ్య టెక్నో స్ట్రెస్ ఎక్కువ అవుతోందనే చెప్పాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీనేజర్ల మధ్య ఎక్కువ మానసిక ఒత్తిడి ఎక్కువైంది. యాజ్ ఏ పేరెంట్స్గా మనం వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్తూ ఉండాలి. ఒకసారి ఉండండి, నాకేదో ఫోన్ వస్తున్నట్టుంది. ఇంటి నుంచి మా ఆవిడ ఫోన్ తీయక తప్పదు. నాలో నేను వాయిస్ ఫర్ ఏ చేంజ్ అనే కార్యక్రమంలో సెల్ ఫోన్ లైఫ్స్ 7 నిమిషాల పాటు నా మాటలు విని నన్ను ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ శర్మానేమాని.